బైబిల్ సమయం గంభీర సమయం, వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం, దైవ సన్నిధికి అనుబంధ సమయం. ఎల్లరూ లేని సమాజానికి ఉన్నత పదమే బైబిల్ సమయం. ప్రార్థనా సహవాసానికి సన్మార్గ సరళి బైబిల్ సమయం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. This program is sponsored by Brother Nathania, Medak District. May God bless this brother. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. అపోస్తలుల కార్యాల గ్రంథం, ఆది శిష్యుల కార్యాల ఘనము. పరిశుద్ధాత్మ ప్రేరణ ధైర్యం, సత్య సువార్త ప్రారంభ స్వరము. క్రైస్తవ సంఘ ఆరంభ దినము, పెంతెకొస్తు పండుగ పునాది దినము. రోమా సామ్రాజ్యపు ముగింపు మూలం, క్రీస్తు రాజ్య విస్తరణకు ప్రారంభము. అపోస్తలుల కార్యాల గ్రంథము, అపోస్తలుల కార్యాల గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ రీతిగా ప్రతిరోజు మిమ్మలను పలకరించే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు నాకు అనుగ్రహించారు. నా ఆరోగ్యాన్ని ఈ రీతిగా ఆ ప్రియ ప్రభు కాపాడుతూ వస్తున్న విధానం కొరకై ఆ ప్రియ ప్రభువుకు నేనెంతో రుణస్థుడను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా మీరు కూడా టీవీ దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని క్రమంగా వింటున్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కొంతమంది క్రమంగా వింటూ ఉంటారు, అలాగే సడన్గా అనారోగ్యం చేసి ఉంటుంది. వారు హాస్పిటల్లో ఉండడానికి అవకాశం ఉంది, లేక ఆయా అననుకూలతల ద్వారా టీవీ దగ్గరకు రాకుండా ఉండి ఉండవచ్చు. అట్టి వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు అనుచరుల కార్యక్రమంలోని బైబిల్ సమయాన్ని ప్రతిరోజు మీరు వింటున్నారు. ఈ వాక్యాన్ని వినడం ద్వారా, అనేక మంది సేవకుల యొక్క వాక్యాన్ని వినడం ద్వారా మనము నేర్చుకున్నది ఏమిటి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కృపా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో సజీవత్వం ఉంది. దేవుని యొక్క వాక్య ప్రకటన ద్వారానే రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్య ప్రకటన ద్వారానే స్వస్థత కలుగుతుంది. దేవుని వాక్యం వెళుతూ ఉండగా స్వస్థత కలుగుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మనుషునిలో ఏ గొప్పతనం లేదు ప్రియులారా. దేవుని వాక్యము శక్తి కలిగింది. శక్తి కలిగిన వాక్యం ప్రసారం అవుతూ ఉండగా దేవుని వాక్యానికి లోబడాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను మాట్లాడే మాటలు అరణ్యంలోని కేకలుగా ఉండకూడదు. దయచేసి నేను పెద్దవాణ్ణి, దేవుని వాక్యాన్ని అనేక పర్యాయాలు చదివిన వాణ్ణి. నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. హోలీ ఆయిల్ అని, ఏదో పరిశుద్ధమైన నూనె అని, హోలీ వాటర్ అని, పరిశుద్ధమైన నీళ్ళని, పరిశుద్ధమైన గుడ్డలని, ఏమేమో చెప్తున్నారు. ఈ దినాల్లో చాలా విచారకరమైన సంగతి. ఈనాడు తప్పుడు బోధలు పుట్టగొడుగుల్లా లేస్తూ ఉన్నాయి. ఎంత విచారకరమైన సంగతి అండి. ఒక దైవ సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది.
నేను కాదనటంలే. కానీ ఆ దైవ సేవకుడు ప్రయాణం చేసే కారును ముట్టుకుంటే స్వస్థత జరుగుతుంది అనే అభిప్రాయం దేవుని యొక్క వాక్య వ్యతిరేకము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఈనాడు స్వస్థత కార్యాలు వ్యాపారాలుగా మారకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మన యొక్క పరిచర్యలో ఏ చిన్న విషయము వాక్యానుసారంగా జరిగితే ఘనత మహిమ ప్రభావాలు ఆ ప్రియ ప్రభువుకే చెల్లాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదమ్మా, మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ. మీలో కొందరు అనారోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ సంసార జీవితాలు ఏ రీతిగా ఉన్నాయి అమ్మా? మీ సంసారంలో మీ ఇద్దరి మధ్య సరైన సఖ్యత ఉందా? మీ ఇద్దరి మధ్య సరైన సహవాసం ఉండాలి, సఖ్యత ఉండాలి, నెమ్మది ఉండాలి, శాంతి సమాధానం ఉండాలి. కొంతమంది బిడ్డలు నాకు ఫోన్ చేసి చెబుతూ ఉంటారు, అంకుల్ డాడీ ఇంటికి వచ్చాడంటే భయంగా ఉంటుంది. ఎందుచేతనగా ఏదో చిన్న చిన్న విషయాలలో మమ్మీ డాడీ దెబ్బలాడతారు, కొట్టుకుంటూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. నా ప్రియులరా, మీ కుటుంబ జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేసేవాడు సాతానుడు అని గ్రహించి ఆ సాతానిక కుతంత్రాలను మీరు యేసు నామములో జయించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మీకున్న సమస్యలు ఏవైనా మాకు తెలిపితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. మంచిది, దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఒక పెద్దవానిగా నేను కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాను. సహృదయంతో వీటిని అర్థం చేసుకుని వీటిని మీ హృదయాల్లోనికి స్వీకరించాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దానికి ముందుగా ఒక పాటను విని సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. ఏ లోపము ఏ పాపము ఏ దోషము లేని యేసువా, ఏ లోపము ఏ పాపము ఏ దోషము లేని యేసువా. ఎవరైనా ధరలో నీపైన దేవా, ఎవరైనా ధరలో నీపైన దేవా, నేరము మోపతరమా, నేరము మోపతరమా. సిలువను మోసిన యేసు రక్షకా, స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. స్తుతులకు పాత్రుడ నీవేనయా. పాటను విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క నామ పేరిట మీ పాద సాన్నిధ్యానికి వస్తూ ఉన్నాం. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరితో ఈ రాత్రి సమయంలో
మీరు మాట్లాడుమని అడుగుతున్నావు నాయనా. మీరు మాట్లాడుతూ ఉండగా మీ కృప మాటలకు లోబడే కృప ధన్యత వాక్యాన్ని వింటున్న వారికి అనుగ్రహించుమని అడుగుతున్నావు నాయనా. ఆయన మీ వాక్య ప్రకారము జీవించే అనుభవాలు మీరు మాకు దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు అనుగ్రహించండి. మారు మనసు పొందిన వారు కృప నుండి అధికమైన కృప, పరిశుద్ధత నుండి అధికమైన పరిశుద్ధలోనికి వెళ్ళడానికి సహాయపడండి ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారు వారందరినీ మీ కృపా హస్తాలకు అప్పగిస్తున్నాం. ఆయా అననుకూలతలను బట్టి, అనారోగ్యాలను బట్టి టీవీ దగ్గరికి రాలేని ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. వారికి ఇంకొక సమయాన్ని అనుగ్రహించండి నాయన. నీ కుమారుని ద్వారా మమ్మలను మీ వాక్యంలోనికి నడిపించుమని యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. మనం ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రిని సంబోధిస్తూ మనము ప్రార్థన చేస్తున్నాం. మధ్యలో యేసు ప్రభువా అని పలకకూడదు. ఎందుకు అనగా యేసు నామంలో మనం ముగిస్తున్నాం. కొంతమంది యేసు ప్రభువుతో ప్రారంభిస్తారు, యేసు నామమున అడుగుతున్నాము అని అంటారు. ప్రార్థనలు అర్ధయుక్తంగా ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభువారు మాదిరికరమైన ప్రార్థన తన శిష్యులకు నేర్పించారు. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. మీకు తెలియక కాదు. ఆయా సమయాల్లో కొంతమంది పెద్ద వయసులో ఉన్నవారు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు విశ్వాసులుగా ఉంటారు. కానీ వారు చిన్న వయసులో చేసిన ప్రార్థన అలవాటు ప్రకారం ఇప్పుడు కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ సత్యాన్ని కొంచెం గమనించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము 19వ వచనాన్ని గత పాఠంలో మనం చదువుకున్నాం. ఆ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములోను, యూదయ దేశమంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుండిని. కాబట్టి అగ్రిప్పరాజా, గత రోజు పాఠం వినని వారికి మరొకసారి చెప్తున్నాను. కాబట్టి అనే మాటతో ఒక సెంటెన్స్ ప్రారంభించబడింది అనగా దానికి ముందు విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 18వ వచనాన్ని చదువుతున్నాను. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలను హాని కలుగకుండా నిన్ను కాపాడుదెను. పౌలు గారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాన్ని అగ్రిప్పరాజుకు ఫేస్తునకు చెబుతున్నాడు. అక్కడ చేరిన అధికారులకు సాక్ష్యం ఇస్తున్నాడు. అవును, మన యొక్క జీవితాల్లో ఎక్కడ సమయం దొరికితే, ఎప్పుడు సమయం దొరికితే అక్కడ మన వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకునే వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎంత చక్కగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడండి. నేను ఒకనాడు యేసు ప్రభు వారికి వ్యతిరేకిని, ఎంత వ్యతిరేకిని అనగా ఇండ్లలో చొచ్చి స్త్రీలను కూడా ఈడ్చుకుని పోయి చాలా హింస చేసిన వాడిని, హింసకుడను, హానికరుడను, అటువంటి దుష్టులైన నన్ను నా ప్రియ ప్రభు మార్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఓ అగ్రిప్పరాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాలేదు. దేవుని నామానికి స్తోత్రం. గత పాఠంలో నేను చెప్పాను, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను విధేయుడనయ్యాను అని
చెప్తే సరిపోయి ఉండేది. కానీ ఏమంటున్నాడు అనగా పౌలు గారు, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాలేదు. ఐఎమ్ నాట్ డిసొబీడియంట్. నేను అవిధేయుడును కాలేదు అనడంలో అతని యొక్క తగ్గింపును మనం అర్థం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆకాశము నుండి నేను కలిగిన దర్శనమునకు నేను విధేయుడను అయ్యాను అనడంలో కనబడని గర్వము కొంత ఉండడానికి అవకాశం ఉంది. అవును, మనం ఎప్పుడు సాక్ష్యం చెప్పినా మనల్ని మనము తగ్గించుకోవాలి. ఆయన హెచ్చాలి, మనము తగ్గాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనేకులు సాక్ష్యాలు చెప్పడం నేను విన్నానండి. ఆ సాక్ష్యాల్లో ఏమేమో కార్యాలు వారు చేశారు, అటువంటి వాణ్ణి నన్ను ప్రభు మార్చాడు అని వారు గొప్పలే చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకుని మనుషులను ఒప్పించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, మనము తగ్గాలి, ఆ ప్రియ ప్రభు హెచ్చాలి. ఆయన హెచ్చినప్పుడే మన సాక్ష్యానికి విలువ ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో తన యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి ఈ రీతిగా చెప్పారు. తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం తన గూర్చి తను సాక్ష్యం ఇస్తున్నాడు. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని. దేవుని నామానికి స్తోత్రం అండి. పౌలు గారు యేసు ప్రభువాన్ని ఎరగనప్పుడు ఏమేమో కార్యాలు చేశాడు. ఎంత స్వచ్ఛమైన రీతిగా ఆయన ఒప్పుకుంటున్నాడండి. నేను హానికరుడను, దూషకుడను, హింసకుడను, నా ప్రియ ప్రభు నన్ను కనికరించాడు. అంత మాత్రమే కాదు, మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినన్న నాయందు కనబర్చున్నట్లు నేను కనికరింపబడితిని. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. ఎంత ఖచ్చితంగా పౌలు గారు తన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు మనము అర్థం చేసుకోవాలి. మన మాటలలో కూడా ఎంతో విధేయత ఉండాలని ప్రత్యేకముగా ఈ రాత్రి నేను మనవి చేస్తున్నా. మన మాటలలో ఎంత తగ్గింపు ఉంటుందో అంతగా దేవుడు మనను దీవిస్తాడు అనే సత్యాన్ని మీరు గమనించాలి, నేను గమనించాలి అని నేను చెబుతున్నాను. అందుకనే పౌలు గారు కొలొస్సై సంఘానికి రాస్తూ ఏమన్నాడో తెలుసు కదూ, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగలదుగాను కృపాసహితముగాను ఉండనియుడి. అవును, మన మాటలు ఎల్లప్పుడూ కూడా ఎంతో శాంతి సమాధానంతో మన మాటలు రుచిగా ఉండాలి. అంటే పరుషంగా మాట్లాడకూడదు. అట్ ది సేమ్ టైం మన మాటలలో రుచి మాత్రమే కాకుండా కృపాసహితంగా ఉండాలి అని ప్రత్యేకముగా నేను మనవి చేస్తున్నాను. అవిధేయులై ఎంతోమంది నష్టపోయారు, విధేయులై ఎంతోమంది దీవించబడినట్లుగా మనకు తెలుసు ప్రియులారా. కాబట్టి విధేయతతో మనము జీవించున్నట్లుగా ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలి. మన మాటలలో విధేయత ఉండాలి, మన సంభాషణలో విధేయత ఉండాలి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు ఎన్నడూ కూడా పరుషంగా మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడుతుంటే
కొట్టినట్లుగానే ఉంటుంది. అందుకనే కీర్తనాకారుడు అన్నాడు, మంగలి కత్తి వంటి మాటలు మాట్లాడువారు కలరు. మన మాటలు బాణముల వలె ఉండకూడదు ప్రియులారా. ప్రేమాసహితంగా, కృపాసహితంగా, దయతో నిండి ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 20వ వచనం, మొదట దమస్కులోను వారికిని, యెరూషలేములోను, యూదయ దేశం అంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలని ప్రకటించుచుంటిని. రాజు దగ్గర, అధికారుల దగ్గర ఇచ్చే సాక్ష్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. నేను దమస్కునకు వెళ్తున్నాను, దమస్కు మార్గంలో దేవుడు ఏ రీతిగా నన్ను సంధించాడో ఆ దమస్కు వారికి నేను చెప్పాను. మొట్టమొదటిగా దమస్కులో నా సాక్ష్యాన్ని చెప్తూ వచ్చాను. దమస్కు అయిన తదుపరి యెరూషలేములో నా సాక్ష్యాన్ని, యూదయ దేశం అంతటా నా సాక్ష్యాన్ని, తదుపరి అన్యజనులకు నా సాక్ష్యాన్ని చెబుతూ వారు మారు మనసు పొందాలి. మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయాలని నేను చెప్తూ వచ్చాను. ఎంత చక్కటి కృపా వాక్యమండి, ఎంత తేటతెల్లంగా వ్రాయబడింది. అవును, మన యొక్క జీవితాలలో కూడా మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. నేను చాలామంది వ్యక్తిగత బోధలు విన్నాను అండి. వారి ప్రసంగాలలో వాక్చాతుర్యం కనబడుతుంది, వారి ప్రసంగాలలో సంగీతం కనబడుతుంది, కానీ వారి ప్రసంగాలు సాక్ష్యానుభవంతో వారు ప్రారంభించరు. ఈ రాత్రి ఒక పెద్దవానిగా నేను మనవి చేస్తున్నాను, ప్రియ యవన బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతున్నప్పుడు మీ వ్యక్తిగత సాక్ష్యము లేకుండా దేవుని వాక్యాన్ని ప్రారంభించవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక గ్రామానికి మీరు వెళ్ళారు, మరొకసారి అదే గ్రామానికి మీరు వెళితే సాక్ష్యాన్ని అక్కడ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ ఒక నూతన స్థలానికి మీరు వెళుతున్నారు అనగా మీ వాక్య ప్రసంగాన్ని సాక్ష్యముతో ప్రారంభించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 21వ వచనం, ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నం చేసిరి. నేను మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి అని యూదులకే కాదు అన్యజనులకు కూడా నేను చెప్తూ వచ్చాను. ఈ రీతిగా నేను చేయడం ఈ యూదులకి ఇష్టం లేదు. ఇష్టం లేక నన్ను చంపాలని వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. 22వ వచనం, అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచింటుని. నన్ను చంపాలని వారు ప్రయత్నం చేశారు, వారి సాధ్యం కాదు, వారి సాధ్యం కాలేదు. ఎందుచేతనగా నా యొక్క పరిచర్యలో దేవుని సహాయాన్ని నేను ఆది నుండి చూస్తూ వస్తున్నాను. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందు వారిలో మొదటివాడు అగుడు చేత ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోనని ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి గాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యమిచ్చుచుంటేనే. దేవుని నామానికి స్తోత్రం. నేను దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను. నేనేమో గొప్ప గొప్ప సంగతులు, కల్పన కథలు నేను చెప్పలేదు, పిట్ట కథలు నేను చెప్పలేదు. ఏదైతే దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలు వ్రాయబడిందో వాటిని గూర్చి, ప్రవక్తల ప్రవచనాలు గూర్చి, మోషే గారు చెప్పిన వాటిని గూర్చే నేను చెప్తూ వచ్చాను. అల్పులకు సాక్ష్యం ఇచ్చాను, గనులకు సాక్ష్యం ఇచ్చాను. ఏ తారతమ్యం లేకుండా నా ప్రభు కొరకు నేను జీవిస్తూ వచ్చాను అని పౌలు గారు చెబుతున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు మన హృదయాలు గంతులు వేయాలి, మన హృదయాలు స్పందించాలి. మన సేవా జీవితంలో కూడా అటువంటి పద్ధతి వాడాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో ప్రియులారా నేను చూస్తూ ఉన్నాను అండి. ఏమిటి అనగా 5 నిమిషాలు లేక 10 నిమిషాలు టీవీలో వాక్యం చెబుతున్నారు,
మిగిలిన సమయం అంతా వారి ఇష్టానుసారంగా వారు ఉపయోగిస్తున్నారు. నా ప్రియులరా, నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్య ప్రసారము చాలా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు ఫేస్తు కలుగు చేసుకుని మాట్లాడుతున్నాడు. అతడేం మాట్లాడాడు వచ్చే పాఠంలో మనం చూద్దాం. తరువాత అగ్రిప్పరాజు ఏ రీతిగా మాట్లాడాడు వచ్చే పాఠంలో మనం చూద్దాం. చాలా ఆసక్తిదాయకమైన విషయాలు మనం చూడబోతున్నాం. ఇంతవరకు ఇంత ఓపికతో దేవుని వాక్యాన్ని విన్నందుకు మిమ్మల్ని అభినందిస్తూ దీవిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన వీరులనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూ సిరీస్ బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkadpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.